ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఎందుకంటే మేము అసెంబ్లీలోకి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనం పోకూడదు, మనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోదామండి అనే లెక్కలో మా అధినాయకుడు చెప్పినాడు. కాబట్టి మేము ఏదున్నా బయట ప్రెస్ మీట్ ఇచ్చి మన ప్రజలకు తెలపాలనే విధంగా మా అధినాయకుడు చెప్పినాడు. కాబట్టి ఈరోజు మేము ఇప్పుడు మేము ఫస్ట్ మా కులం, పార్టీల తర్వాత కులం అయినాకే పార్టీ లేదన్నా కానీ మేము మా కులం కోసం మేము చాలా పోరాటాలు చేస్తున్నాము. చాలా ఏళ్ళ నుంచి మా పెద్దలు చాలామంది పోరాటాలు చేసి చనిపోయినారు. ఇంకా ఎప్పటికైనా పోరాటాలు చేస్తున్నారు. ఎందుకంటే 1968లోన 8 నెలల్లో మా వాల్మీకుల్ని తెగులు వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చినారు. తర్వాత మళ్ళీ 70 ఏజెన్సీ ప్రాంతాలు మాత్రమే ఎస్టీ జాబితాలు పెట్టి మిగతా ఇవన్నీ మా వాల్మీకుల్ని బీసీలో చేర్చినారు. అప్పటి నుంచి మా నాయకులు పోరాడుతూనే ఉన్నారు, మేము పోరాడుతూనే ఉన్నాము. అయినా ఇది ఎక్కడ వేసినట్లే ఉంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు కుటుంబ ప్రభుత్వం ఒకసారి మన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కానీ 17లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు. అదేమో కరెక్షన్లు ఉన్నాయని మళ్ళా అవి వెనక్కి వచ్చినాయి. మళ్ళీ తర్వాత 19లోన కానీ మా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 23లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం చేసి ఆయన 23లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది. 19 నుంచి 24 వరకు ఫుల్ మెజార్టీ ఉంది. వాళ్ళు మన రాష్ట్రం నుంచి పంపించినా కానీ వాళ్ళు మన గోడు వినిపించుకోలేదు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అవకాశము కూటమి ప్రభుత్వానికి ఉంది. మన రాష్ట్రం నుంచే ఎంపీలు అవసరం కాబట్టే మోడీ గారికి మన కూటమి ప్రభుత్వం అందరూ ఇప్పుడు బీజేపీ ఉంది, మన రాష్ట్రం నుంచి జనసేన ఉంది, టీడీపీ ఉంది, 3 పార్టీలు ఉన్నారు. మీరు దయచేసి మా వాల్మీకుల్ని ఎస్టీల జాబితాలు చేర్చాలని ఎన్ని రోజుల నుంచి మా వాల్మీకులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు గట్టిగా తీర్మానం చేసి పంపించేది కాదు, మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మన ప్రధానమంత్రి దగ్గరికి పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మన మాట వింటారు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మనకి ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టే మేము కోరుకునేది ఒకటే, మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అందరూ. ఎందుకంటే మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలోన ఎక్కువ మంది మా వాల్మీకులే ఉన్నారు. అయినా మా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చేస్తున్న దానికే ఈరోజు అనంతపురం జిల్లాలో
2 ఎమ్మెల్యేలు ఓ ఎంపీ ఇచ్చినారు. అదేవిధంగా మా కర్నూలు జిల్లాలో కానీ ఒక 2 ఎమ్మెల్యేలు గెలిచినారు. ముగ్గురికి ఇచ్చింటే ఎమ్మెల్యేలకు ఇచ్చింటే 2 గెలిచినాము, ఒకరు గెలలేదు, ఎంపీ గెలలేదు. ఎందుకు ఈ పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని కానీ గుర్తించి వాల్మీకులు గుర్తించి ఇప్పుడు పదవులు ఇస్తున్నారు. కానీ మేము కోరుకునేది ఒకటే, మీ కుటుంబ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము, ఎస్టీ జాబితాలు చేర్చాలని. ఎందుకంటే ఎంతోమంది అది ఎస్టీల జాబితా చేస్తే చాలామంది కొన్ని ఉద్యోగాలు వస్తాయనే విధంగా మా వాళ్ళంతా మా కులమంతా పోరాటం చేస్తుంది. అయినా కానీ నరేంద్ర మోడీ అయితే ఆయనకు ఒకటే చెప్తున్నాము, మా ఆంధ్ర చుట్టూ, ఎందుకంటే మా ఎంపీలు రాజ్యసభలు అన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు. అయినా కానీ మా కులముని మీకు ఓట్లు వేయలేదనే కక్షతో మీరు మమ్మల్ని అణగదొక్కే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే మన కాశ్మీర్లోన మా వాల్మీకులు అడుక్కోకుండా కానీ మీరు ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా మన పేపర్ స్టేట్మెంట్లు విన్నాము, వీడియోలు చూసినాము. మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు రాజకీయంలోన తలపడిన వాళ్ళు, మీరు వయసులోనే పెద్దవాళ్ళు, మీరు ఖచ్చితంగా ఇది మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేస్తే రాజకీయంలోన తలపడిన వాళ్ళు, మీరు వయసులోనే పెద్దవాళ్ళు, మీరు ఖచ్చితంగా ఇది మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేస్తే కలకాలం ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉండరు. మనము ఎప్పుడైనా కానీ పోయే వాళ్ళమే. ఒక్కసారి మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేరిస్తే కలకాలం మా ఎస్టీలంతా మిమ్మల్ని తలుసుకుంటూ మీ ఫోటోలు పూజ చేస్తారు. చంద్రబాబు నాయుడికి అదే చెప్తున్నాము, నరేంద్ర మోడీకి అదే చెప్తున్నాము. మీరు ఖచ్చితంగా మా వాల్మీకుల్ని, ఎందుకంటే నాకు సెషన్స్ పోదామంటే మీ అసెంబ్లీలోనే మేము లేవనెత్తాం అనుకున్నాము. ఎందుకంటే మా అధినాయకుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే పోదామనే విధంగా ఆయన చెప్పినారు. కాబట్టి మేము అసెంబ్లీలోకి రాలేకపోయినాము. మా వాల్మీకి మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, మనం ఎప్పుడూ మీకోసమే వాల్మీకుల కోసం పోరాడతాం. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా పోరాటం తిరుగుతున్నాము. ఢిల్లీకి వచ్చినాము, ఢిల్లీకి తిరిగినాము చాలాసార్లు. అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో కానీ ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నాము, ఎన్నోసార్లు మన ఆలూరులో కానీ ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నాము. మన వాల్మీకులము అందరూ కలిసి, ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇది ఎందుకంటే మన కులం అనేది పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు అంటే అవి రాజకీయానికి ఉపయోగపడతాయి. ఇది అందరూ ప్రతి ఒక్కరూ, టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, అందరూ. మన ఆదోని ఎమ్మెల్యే మన పార్సార్ ఆయన కానీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, మీరు అక్కడ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని లేవనెత్తాలా. అదేవిధంగా నువ్వు బీజేపీ తరఫున గెలిచినావు కాబట్టి మీరందరూ మేము కానీ వస్తాం. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి మనమందరూ కలిసి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా మన కుల నాయకులు అందరూ కలిసి ఆయన ఒప్పించే విధంగా మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, ఎందుకో మన అదృష్టం కొద్దీ మీరు కానీ బీజేపీ ఎమ్మెల్యే అయినారు. బీజేపీ ఎమ్మెల్యే మన గోడంతా చెప్పి మీకు కానీ తెలుసు. ఎందుకంటే మీరు కానీ పోరాటం చేసినారు, మీరు వచ్చినారు, ప్రతి ఒక్క మీటింగ్లు మీరు కానీ వచ్చినారు, మీరు కానీ వస్తున్నారు. మన వాల్మీకుల గోడ అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఒకసారి మన నరేంద్ర మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే అందరూ మనం ఎమ్మెల్యేను, మనకు టీడీపీ అనొద్దు, వైసీపీ అనొద్దు, కూటమి బీజేపీ అనొద్దు, అందరూ ఎమ్మెల్యేలు. మనం ఎంపీ ఉన్నాడు, 4 ఎమ్మెల్యేలు ఉన్నాము.
అందరూ కలిసిపోయి ఒకసారి మన గోడు వినిపించి మన ఎస్టీలో మన వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.